నెల్లూరు జిల్లా కల్పై మండలంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో రాపూరు సీఐ సుబ్రహ్మణ్యం ఎస్ఐఐఎఫ్ ఆధ్వర్యంలో బీఎస్ఎఫ్ సివిల్ పోలీస్ బలగాలు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లా ఎస్పీ జమలేశ్వర్ రెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి ఆదేశాల మేరకు వచ్చే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్ర బలగాలతో మండలంలో ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో అక్కడ ఎలక్షన్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే ఎలక్షన్ సమయంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఏ పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా భయభ్రాంతులకు గురి చేస్తే వారిపైన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నెల్లూరు జిల్లా కల్పై మండలంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో రాపూరు సీఐ సుబ్రహ్మణ్యం ఎస్ఐఐఎఫ్ ఆధ్వర్యంలో బీఎస్ఎఫ్ సివిల్ పోలీస్ బలగాలు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లా ఎస్పీ జమలేశ్వర్ రెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి ఆదేశాల మేరకు వచ్చే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్ర బలగాలతో మండలంలో ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో అక్కడ ఎలక్షన్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే ఎలక్షన్ సమయంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఏ పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా భయభ్రాంతులకు గురి చేస్తే వారిపైన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇప్పుడు మనకి నెక్స్ట్ మంత్ లో మనకి జనరల్ ఎలక్షన్స్ అనేవి జరగడం అనేది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. అసెంబ్లీ అండ్ పార్లమెంటరీ ఎలక్షన్స్ అనేవి మే 13న జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మనకి మన జిల్లా ఎస్పీ గారు అయినటువంటి తిరుమలేశ్వర రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు, అట్లానే ఆత్మకూరు డిఎస్పీ అయినటువంటి కోటారెడ్డి సారి యొక్క ఆధ్వర్యంలో రాపూర్ సిఐ అయినటువంటి నేను మరియు మన కలువ ఎస్ఐ గారు సమక్షంలో మనకి సెంట్రల్ నుంచి పారామిలిటరీ ఫోర్స్ అనేది రావడం అనేది జరిగింది. ఈ పారామిలిటరీ ఫోర్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనకి మండలంలో ఎక్కడైతే క్రిటికల్ పొలిటికల్లీ సెన్సిటివ్ విలేజెస్ ఎక్కడైతే ఉంటాయో ఈ ఏరియాలో ఈ యొక్క పారామిలిటరీ ఫోర్సు అట్లానే సివిల్ ఫోర్సు మొత్తం కలిపి ఆ యొక్క ఏరియాలో తిరగడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఎందుకు అని అంటే, రేపు రాబోయే ఎలక్షన్కి సంబంధించి ఎలక్షన్స్ ముందు కానీ, ఎలక్షన్ రోజు కానీ, ఎలక్షన్ తర్వాత కానీ ఎటువంటి ఇన్సిడెంట్లు కూడా జరగకుండా ఎలక్షన్స్ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతో మనకి పారామిలిటరీ ఫోర్స్ రావడం అనేది జరిగింది. వీటితో ఈ పారామిలిటరీ ఫోర్స్తో మనం మండలంలో ఎక్కడైతే పొలిటికల్లీ సెన్సిటివ్ విలేజెస్ అట్లానే క్రిటికల్ విలేజెస్ ఇవన్నీ కూడా మనం కేటగరైజేషన్ చేయడం అనేది జరిగింది. ఆ యొక్క విలేజెస్ని మనం ఈ సివిల్ ఫోర్సు పారామిలిటరీ ఫోర్స్తో విలేజెస్ అంతా కూడా కవర్ చేసి ప్రజల్లో ఒక అపోహ భయం అనేది ఉంది ఓటింగ్ అనేది, ఆ యొక్క భయాన్ని అనేది పోనిచ్చి ప్రతి ఒక్క ఓటర్ కూడా ప్రశాంతంగా పోలింగ్ బూత్కి వచ్చి ఓటేసే ఒక వాతావరణం వాళ్ళకి కల్పించాలి అన్న ఉద్దేశంతో దీనికి ప్రతి ఒక్క ఓటర్కి పోలీసులు మాకు ఉన్నారు అనే మనోధైర్యాన్ని వాళ్ళని కల్పించడం కోసం అనే ఉద్దేశంతో మనం ఈ యొక్క పారామిలిటరీ ఫోర్సు మరియు సివిల్ ఫోర్సు కంబైన్డ్గా అన్ని విలేజెస్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే మండల ప్రజలందరికీ కూడా తెలియపరిచేది, ఎలక్షన్స్ ప్రశాంత వాతావరణంలో జరగాలి కాబట్టి అందరూ కూడా పోలీసు వారికి సహకరించాలా. ఎవరు కూడా కోట్లాటలకు కానీ అట్లానే కక్షలకు కానీ పెట్టుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి నచ్చిన వాళ్ళకి ఓటేసుకోవాలి. అంతేగాని ఎవరిని భయభ్రాంతులకు గురి చేయడం కానీ, ఓటర్ని భయపడటం కానీ ఇటువంటివి జరగకూడదు. ఇటువంటి లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము ప్రతి మండలంలో కూడా ఇంపార్టెంట్ విలేజెస్ అన్నీ కూడా ఈ యొక్క పారామిలిటరీ ఫోర్స్తో తిరుగుతూ ఉన్నాం. ఎలక్షన్ టైంలో కూడా ఎవరు కూడా దయచేసి గొడవలకు చేసుకోవద్దు. ఎవరన్నా గొడవలకు కనుక చేసుకుంటే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఈ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ కేసులు ఒక పర్సన్ మీద ఎక్కువ కేసులు నమోదవుతాయి, వాళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ అవుతాయి. వాళ్ళు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు కూడా గురి అవుతారు. కాబట్టి ఎవరు కూడా కక్ష సాధింపులకు పోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్టు ప్రతి ఒక్క ఓటరు కూడా పోలీసు వారికి సహకరించవలసిందిగా మేము కోరుతున్నాం. ఉన్నాయి ఒక 10 గ్రామాల దాకా ఉన్నాయి. ఆ 10 గ్రామాల్లో కూడా మేము ఫోర్స్తో తిరగడం అనేది జరుగుతుంది.